మా వినయ్ గారు ఏంటో తొక్కారు, ఏంటి చూపించనా? ఇది ఎలిఫెంట్ ది, అది సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జీప్ ఉంటుంది, దాంట్లో వెళ్ళాలి. బాగా ఇవ్వాలి. అంతేగా అంతేగా. పిన్నమ్మ, పిన్నప్ప, డాడీ, మమ్మీ. పిన్నప్ప. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వీళ్ళందరినీ మీరు ఆల్రెడీ చూసుంటారు నా పాత వీడియోస్ లో. చూడలేదంటే చూసుకోండి పాత వీడియోలో. గాలి ఉంది, మా జుట్టు అయితా ఉంది. అక్కడ హర్షిత ఎలిఫెంట్ పేడ తీసుకుని వస్తున్నారు. ఓం శివోహం, ఓం శివోహం రుద్రనా. హాయ్ అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హర్షిత. హలో. ఏమో అది. ఓ మా వినయ్ గారు ఏంటో తొక్కారు, ఏంటి చూపించనా? ఇదేంటిది వినయ్, వీడియో బిగినింగ్ లోనే ఎక్సైటెడ్ ఏం తొక్కారు? ఇది ఎలిఫెంట్ ది, అది సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. అంటే ఈ రోజు నువ్వు చాలా లక్కీ అన్నమాట. ఓ అవును కదా, కరెక్ట్. ఏమన్నా అది తొక్కితే ఏంటది? మాకు పేడ తొక్కితే మాకు అది వస్తుంది. ఎలిఫెంట్ ది. అవును. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సో ఇట్ మీన్స్ మేము ఈరోజు ఫారెస్ట్ లో ఉన్నాము. ఇది టైగర్ రిజర్వ్ అన్నమాట, బండిపూర్లో ఈ రోజు మనం హిమవద్ గోపాల్ స్వామి హిల్స్ లో ఉన్నాము. అండ్ ఈ రోజు 3 హిల్స్ ని కవర్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఇక్కడ కింద అయితే చాలా అంటే చాలా ఎండ ఉంది. చూపించనా? అవును. సి అంత ఎండ ఉంటుంది ఇక్కడ, కానీ పైకి వెళ్తే చాలా చల్లగా ఫుల్ ఫాగ్ గా ఉంటుంది. సో ఈ రోజు మనం వీడియో 3 హిల్స్. yes, ఫస్ట్ హిల్ వెళ్తాం. అండ్ ఇక్కడ చాలా జనాలు ఉన్నారు. పైకి వెళ్ళడానికి పర్సనల్ వెహికల్స్ అలౌడే లేదు. సో ఇక్కడ గవర్నమెంట్ బస్సెస్ ఉంటుంది, దాంట్లో వెళ్ళాలి, లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జీప్ ఉంటుంది, దాంట్లో వెళ్ళాలి. బాగా ఇవ్వాలి. అంతేగా అంతేగా. మేము బస్ లో వెళ్తాం. అక్కడ మన ఫ్యామిలీ చాలా డిస్కషన్ లో ఉన్నారు, డీప్ డిస్కషన్ లో ఉన్నారు. ఇంత జనం ఉన్నారు, ఏం చేయాలి అని ఫుల్ డిస్కషన్. ఈ CM-PM డిస్కషన్ ఉంటుంది కదా, అలాగా పార్లమెంటరీ డిస్కషన్ చేస్తున్నారు. మీరు అందరూ చూడండి ఒక్క నిమిషం. అక్కడే ఉన్నది నా పిన్నమ్మ, పిన్నప్ప, డాడీ, మమ్మీ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పిన్నప్ప అంటే స్మాల్ డాడీ. ఓకే. హాయ్. పార్లమెంట్ డిస్కషన్ మేము డిస్టర్బ్ చేసాము. చూడండి అందరూ అంతే. వీళ్ళందరినీ మీరు ఆల్రెడీ చూసుంటారు నా పాత వీడియోస్ లో. చూడలేదంటే చూసుకోండి పాత వీడియోలో. ఇది మన జీప్ అన్నమాట. ఇప్పుడు దీంట్లోనే మనం వెళ్తున్నాము. సో మేము జీప్ బుక్ చేసాము. तुझे देखा तो ये जाना सनम. అక్కడ చూపించు, మా ముఖం ఎంత చూపించుంటాను. అక్కడ చూపించు. చూపిస్తా. భయం వేస్తుందా వినయ్ గారు? మరి ఎంత గట్టిగా పట్టుకున్నారు? సేఫ్టీ కోసం. అంటే భయం అన్నమాట. భయం ఏం కాదు, కానీ అక్కడ చూడండి ఎలా ఉంది. చూడండి అక్కడ బాగుంది కదా, చాలా బాగుంది.
వావ్. సో ఇదన్నీ ఫారెస్ట్ ఏరియా అన్నమాట, అందుకే ఇలా ఉంది. బండీపూర్ ఫారెస్ట్. అందుకే ఇక్కడ పర్సనల్ వెహికల్స్ అలౌడ్ లేదు కూడా. పర్సనల్ వెహికల్స్ ఎందుకు అలవ్ లేదంటే మేము వచ్చి తిని గబ్బు చేసి వెళ్తున్నాం కదా, దానికి అవన్నీ కట్ నేను చేసి చేయనమ్మా, నువ్వు చేసావా ఎప్పుడైనా? నేను అన్నాను, నేను అన్నాను వెళ్ళలేదు కదా, మేము అంటే మేము నేను లేదు దాంట్లో. అందరూ. ఆ, సో దానికి కట్ చేసి బస్సెస్ అండ్ ఫారెస్ట్ వెహికల్ ని అలౌ చేశారు అంతే. మేము ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు వి షుడ్ డూ అవర్ డ్యూటీస్. అంటే ప్లాస్టిక్ వాడకూడదు, ఎక్కడంటే అక్కడ ప్లాస్టిక్ అని పడేయకూడదు. ప్లాస్టిక్ కప్స్ లేదా స్పూన్స్, ప్లేట్స్ ఇదన్నీ తక్కువ వాడితే అంత మంచిది. ఎందుకంటే మనం మన ఎన్విరాన్మెంట్ని క్లీన్గా నీట్గా పెట్టుకోవాలి. ఇట్ షుడ్ నాట్ బీ హార్మ్ఫుల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ కదా. మంచి మెసేజ్ కదా ఇది. టీచర్ హర్షిత చెప్తున్నారు, మీరు అందరూ చూసుకోండి. ఇప్పుడు పైకి వచ్చేసాము. చూడండి ఎంత గాలి ఉంది, మా జుట్టు అయితే ఉంది. కానీ ఇక్కడ చల్లగా ఉంది, ఎండ ఉన్నా కూడా చాలా చల్లగా కూల్గా ఉంది కదా వినయ్. అవును, వెరీ నైస్ యాక్చువల్లీ. సో ఇట్స్ అ ఫారెస్ట్ అన్నమాట. ఎలిఫెంట్స్ ఎక్కువ వస్తుంది అండ్ టైగర్స్, నాలాగా చీత, పులి ఆ పులి చీత అవన్నీ ఉందే ఒక్క ఫ్యామిలీ కదా. ఓకే, అదన్నీ ఉంది. సో ఇప్పుడు పైకి వెళ్తున్నాము, అంటే టెంపుల్ దగ్గర వెళ్తున్నాము. కమ్ లెట్స్ గో. యాక్చువల్లీ మేము వీడియో చేయకూడదు. చూడండి, వెరీ 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 ఓల్డ్ టెంపుల్. ఇప్పుడు మనం ప్రసాదం తింటున్నాము. ఇదే వ్యూ అన్నమాట ఫ్రమ్ ద హిల్. ఇప్పుడు గోపాల్ స్వామిని చూసుకొని తర్వాత ప్రసాదం తిని మీకు అందరికీ అదని చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ హిల్కి బయలుదేరాలి. ఇప్పుడు టైం అయిపోయింది. సో ఎందుకంటే అంత విండ్ ఉంది ఇక్కడ, చాలా గాడి ఉంది. సో నెక్స్ట్ హిల్కి బయలుదేరాలి, అర్జెంట్ చేస్తున్నారు, వెళ్ళిపోవాలి. కమ్ నెక్స్ట్ హిల్. అక్కడ హర్షిత ఎలిఫెంట్ పేడ తీసుకుని వస్తున్నారు. హర్షిత ఏమది?
మా మావయ్య గారికి మెన్యూ కోసం గిఫ్ట్ ఇస్తున్నాము. ఎలిఫెంట్ డంగ్. ఇప్పుడు కింద దిగాము గోపాల్ స్వామి హిల్స్ నుండి. నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలి. అప్పటి వరకు గోపాల్ స్వామి శ్రీకృష్ణుడికి టాటా. శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం. టైం అయిపోయింది. గేట్ క్లోజ్ చేసేస్తారు కాబట్టి హర్షిత పట్టుకున్నారు, అందుకే టైం అయిపోయింది. వినయ్, సో నేను నా పిన్నప్ప జాగింగ్ చేస్తూ వెళ్తున్నాను. అందరూ వెళ్తున్నాము. హుషారు. ఎందుకు అంటే రష్ లేదు. 6:30 కల్లా డోర్ క్లోజ్ చేసేస్తున్నారు. అందుకోసం అలాగే వాక్ చేస్తూ వీడియో చేస్తున్నాను. ఓ మై గాడ్. సో మలై మహదేశ్వర స్వామిని చూడడానికి వెళ్తున్నాము. హలో, ఇప్పుడు మేము ఎక్కడున్నామో తెలుసా? మలై మహదేశ్వర హిల్స్లో ఉన్నాము. అంటే ఇక్కడ శివుడు ఉంటాడు. మహదేశ్వర అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దీనికోసం పులి మీద కూర్చుంటారు కదా, కూర్చున్నారు. అటువంటి శివుడు చాలా బ్యూటిఫుల్గా ఉంది లోపల. ఇప్పుడు టైం అయిపోయింది అని ఫస్టే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇప్పుడు ఇలా అర్జెంట్గా పెట్టుకొని ఇలా మమ్మల్ని కామెడీ పీస్ చేశారు. కామెడీ ఏం లేదు, ఎంత బాగుంది కదా. ఇది చూస్తే మీకు ఎవరు గుర్తొస్తారో ఒక్కసారి చెప్పండి చూద్దాం కమెంట్ సెక్షన్లో. ఒకరున్నారు, అది కమెంట్ సెక్షన్లో చూసి తర్వాత డిసైడ్ చేద్దాం అదేనా లేదా అని. సో నేను 3 హిల్స్ చూపిస్తాను అన్నాను కదా, కానీ ఇప్పుడు 2కే ఆపేస్తున్నాను. ఎందుకు అంటే ఇంకొక హిల్కి ఇందాక వెళ్ళాము. మేము కొంచెం అర్జెంట్గా వెళ్ళాము, కానీ హిల్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. హిల్ క్లోజ్ అవ్వలేదు, హిల్ లో ఉన్న టెంపుల్ క్లోజ్ అయిపోయింది. అర్థం అవుతుంది కదమ్మా. ఓకేమ్మా. టైం తెలియక రాంగ్ టైంలో వెళ్ళాము. సో ఈవినింగ్ ఓపెన్ అవుతుంది అన్నారు. టైం లేక ఇక్కడికి బయలుదేరాము. సో ఇక్కడ దర్శనం అంతా అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం ప్రార్థన చేద్దామని అనుకుంటున్నాను. యా, సో దిస్ ఈస్ ద టెంపుల్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ దిస్ ఈస్ ప్యూర్లీ అవును, ప్రసాదం తీసుకోవాలి కదా. తీసుకుందాం. వెయిట్, నువ్వు ఏదేదో గుర్తొస్తుంది నీకు? ఎవరో తింటున్నారు, నేను చూసాను అందుకే. ఓకే, వెయిట్. ఈరోజు మా వీడియోలో 2 హిల్స్ చూపించాను. ఒకటి గోపాల్ స్వామి హిల్స్, హిమవత్ గోపాల స్వామి హిల్స్, అండ్ ఇంకొకటి మహదేశ్వర హిల్స్. ఈ 2 మీరు చూసారు అనుకుంటాను. మీకు అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చింది అనుకుంటున్నాను నేను. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకు అంటే నా ఫేవరెట్ గాడ్ శివుడు. సో ఈరోజు శివుడిని చూసి చాలా ఆనందంగా ఉన్నాను. కృష్ణుడు కూడా ఇష్టమే, దేవుడు అంటే ఇష్టమే. ఓకేనా? సో ఈరోజు మీ అందరికీ మా వీడియో నచ్చింది అయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హ్యాపీ హర్షిత యూట్యూబ్ ఛానల్. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సీ యూ.